నమస్తే, నా పేరు వెంకన్న. వెంకీమామ ప్లాస్కు స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలో మీకు కొర్రమీన రాడ్ కొన్నా అని చెప్పాను కదా, ఆ రాడ్ తీసుకొచ్చి కొత్త లొకేషన్కి వచ్చాను. ఈ లొకేషన్లో కొర్రమీన్లు పూమీన్లు బాగున్నాయని చెప్పిండ్రు. అందుకోసం అని చెప్పేసి మా కెమెరామ్యాన్ నరేష్తో ఇద్దరం కలిసి వచ్చాము. ఇక మా నరేష్ చూడు గాలానికి పూమీను కొట్టింది. పూమీను కొట్టంగానే మా నరేష్ ఏం చేసిందంటే వీడియో తీయబోయి వీడియో బంద్ చేసిండు. ఇక చూడండి నా కథ ఎట్టుందో. పూమీన్ అయితే పడ్డది, మంచిగా ఉన్నది. 2.5-3 కిలోల దాకా ఉంటుంది ఇది. కానీ బాలరిష్టాలు మాత్రం నేను అధిగమించాల్సి వస్తట్టుంది. ఎందుకంటే ఈ వీడియో తీయడం నా ఇబ్బంది అవుతూ ఉన్నది. దీన్ని ఎట్లా అధిగమించాలో నెక్స్ట్ వీడియోలో కొంచెం ఇంకా బెటర్మెంట్గా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కనే పోతే ఇబ్బంది అవుతూ ఉన్నది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏం అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ నుంచి మంచి మంచి వీడియోలు తీస్తాం. మంచిగా కెమెరా పెట్టుకుని తీస్తా. సక్సెస్ కష్టానికి ఫలితం దక్కింది. చూడు అక్కడ ఇక చూడు మావాడు మళ్ళీసారి కూడా ఇదే పని చేసిండు. ఆ చేప అక్కడ కొట్టంగానే చేప తీస్తలేడు. ఆ ఎక్సైటింగ్ తోటి వీడియో తీసుకుని మర్చిపోతాడు. ఎందుకంటే నేను కూడా కొత్త కదా, నా లెక్క అబ్బాయి కూడా కాబట్టి కొద్దిగా చదువుకుంటాం. వచ్చే వీడియో నుంచి మంచిగా తీస్తాంలే. ఇక మళ్ళీ ఈ చేపను చూసి మేము అనుకున్నాం కదా, మళ్ళీ కూడా పూమీన పడదాం అనుకున్నాం. కానీ అది పూమీన కాదు, కొర్రమీన అండి. అది కొర్రమీన పెద్దలా ఉన్నది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు మాత్రం చాలా షికారు అవుతూ ఉన్నది. కానీ మా పిల్లగాడు కొద్దిగా ఈ వీడియోని డిసప్పాయింట్ చేస్తానంట కనిపిస్తూ ఉన్నది. చూపెట్టు. దగ్గరికి రా. లోపల కూర్చుకున్నాయి. బాగా కూర్చుకున్నాయి. కానీ మామూలు కొట్టడు అట్లే. ఎంత 2 కిలోలు ఉంటుంది గైజీ. 1.5 ఉంటుంది. 1.5. ఒక ఫోటో కొట్టి ఇప్పుడే. తెల్ల చేపలు మరి మామూలు లేవు. పూమీన మాత్రం భలే పూమీన పోయిందా? కొట్టింది కానీ సరిగా పట్టుకోలే కప్పని. అబ్బా, కొద్దిగా మిస్ అయిపోయింది పూమీన ఇంకోటి. కానీ ఇలా మాత్రం పూమీన్లు దుడ్డలన్నట్టే ఉన్నాయి. పెద్దగా పురుతున్నాయి. అసలు మాకైతే అర్థం కావట్లేదు. మేము కొత్తగా ఫిషింగ్కి వస్తాను కాబట్టి మాకు అర్థం కావట్లేదు. కానీ మాకైతే అవుపడుతూ ఉన్నాయి. కానీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. సీనియర్లు అయితే మాత్రం చాలా వాటిని అయితే తొందరగా ట్యాకిల్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. గుంజుకురా ఆడిపోతుంది. అది పట్టుకో. తుంగంది వీడియో తీసుకో. యా ఎస్ కావాల్సింది ఇది.
అమ్మో నడుము వస్తాను. దగ్గరికి లభించు ఎట్ట మింగుతుంది అది. ఇటు దాకిందా ఇటు దాకిందా. గట్టిగా మింగింది. నేను శంక మొత్తం పోతాను. గట్టిగా పడది. Iya. Sudah bisa. Gak ada gunanya dong ya? Akan వచ్చింది. ఆన్ చేసినా ఇక్కడ దారిలోనే ఉంది. ఒకటి కొట్టబోయి ఒకటి కొడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఊటీ పడి కొడతాను. నాకు చాలా బాగున్నాయి. ఈ లొకేషన్ మాత్రం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కొత్తగా ఫిషింగ్కి వచ్చినాయి కాబట్టి చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. కాకపోతే చాలా చేపలు మిస్ అవుతూ ఉన్నాయి మాకు కొట్టరాక. దాన్ని అధిగమిస్తామని అనుకుంటారు రాబోయే రోజులలో. ఈ పక్కన చెప్పు అలా ఇది వదిలిపెడితే ఇబ్బంది అవుతుంది. ఇట్లా పోతాం. గడ్డి ఎక్కింది. తమ్ముడు ఒక్క నిమిషం ఆగు. తమ్ముడు ఒక్క నిమిషం ఆగు. నేనే దిగుతాను. దిగబడదులే కానీ మళ్ళీ అది ఊసిపోతుంది అక్కడ. మోయ పైనే ఉంది. అదే తమ్ముడు గట్టి పట్టుకో.
థ్యాంక్ యూ. అమ్మా కట్టరేది నరేష్ దాంట్లో సంచులు. ఇది ఎప్పటికాంచి ఆడిస్తుంది, చాలాసేపటి కాంచి ఆడిస్తుంది. ఓకే, ఈ రోజుతో ఫిషింగ్ ఖతం చేస్తూ ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.